హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 2 టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. ఒకటి వచ్చేసరికి ఆర్సీబీ టీంని ఎవరు కొన్నారు, లైక్ అది ఎంత రేటుగా అమ్ముడుపోయింది, అది ఫస్ట్ పాయింట్గా ఆన్సర్ చేద్దాం. సెకండ్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ 2026 ఐపీఎల్లో లైక్ బీసీసీఐ కొన్ని చేంజెస్ చేసింది. ఆ చేంజెస్ దట్ మీన్స్ ఆ చేంజెస్ ఎవరు వర్తిస్తుంది అనేది నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిది, ఆర్సీబీని లైక్ బిఫోర్ అనేది డియాగో ఆధీనంలో ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ అనే సంస్థ దీని యొక్క ఓనర్గా వ్యవహరించేది, అంటే 100% హక్కులతో. ఇప్పుడు దాన్ని ఏమైందంటే ఈ 2026 సంవత్సరానికి గాను లైక్ దీన్ని కన్సర్ట్ టీమ్ అంటారు. అంటే ఒక కంపెనీ ఆర్ లైక్ ఒక బిజినెస్ మ్యాన్ దీన్ని పర్చేస్ చేయకుండా ఒక మోర్ దెన్ 3 ఆర్ లైక్ 2 అంటే బిజినెస్ మ్యాన్స్ మీన్స్ కంపెనీస్ వచ్చి దీన్ని కొంటే దాన్ని కన్సల్ట్ టీమ్ అంటారు. అంటే ఈ కన్సల్ట్ టీంలో ఏ కంపెనీస్ ఉన్నాయంటే ఒకటి వచ్చేసరికి ఆదిత్య బిర్లా గ్రూప్, రెండోది వచ్చేసరికి టైమ్స్ ఆఫ్ ఇండియా, మూడోది వచ్చేసరికి బోల్డ్ వెంచర్స్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి బ్లాక్ స్టోన్. ఈ 4 కంపెనీస్ కూడా అరౌండ్ 16,706 కోట్లు పెట్టి దీన్ని అరౌండ్ $1.78 బిలియన్ పెట్టి దీన్ని కొనాలన్నమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పటికీ అంటే నెంబర్ ఆఫ్ ఐపీఎల్ టీమ్స్ ఉన్నాయి, బట్ ఆర్సీబీ అనేది లైక్ కాస్ట్ అంటే దాని యొక్క బ్రాండ్ వాల్యూలో లైక్ టాప్ ప్లేస్లో ఉందంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఈ 16,000 కోట్లు. అండ్ ఈ 16,000 కోట్లు పెట్టి వాళ్ళు కొన్నందుకు గాను దీంట్లో ఆర్సీబీ మెన్ అండ్ ఉమెన్స్ ఈ రెండు యొక్క వీళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అది ఎప్పటి నుంచి అంటే ఈ 2026 ఐపీఎల్ నుంచి కూడా ఈ యొక్క మెన్ అండ్ ఉమెన్ రెండు కూడా వీళ్ళ ఆధీనంలో ఉంటాయి, అంటే వీళ్ళ యొక్క బాసెస్. దీనికి చైర్పర్సన్గా ఆర్యమన్ విక్రమ్ బెల్లా అనే పర్సన్ని దీనికి చైర్మన్గా ఎంచుకున్నారు. చాలామంది అన్నారు ఇక్కడ 16,706 కోట్లు రావడం ఏంది ఈ యొక్క ఆర్సీబీ జట్టుకి, ఒక్క కప్పు కూడా లేదు, మొన్న 2024 వరకు ఒక్క కప్పు కూడా వాళ్ళకి లేదు. నాకు అది అనిపించింది. బట్ ఇక్కడ విజయ్ మాల్యా ఒక ట్వీట్ వేసాడు. ఎలా అంటే 2008లో అరౌండ్ లైక్ 450 కోట్లు పెట్టి ఆ యొక్క బెంగళూరు టీంని కొంటే చాలామంది అనుకున్నారంట లైక్ ఎందుకు అంత మనీ ఆ యొక్క ఆర్సీబీ టీం అంటే క్రికెట్ టీం అంతా వెచ్చించారు ఎక్సెట్రా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు అదే లైక్ ఆ టీం అనేది 16,706 కోట్లు అంటే $1.78 బిలియన్ అంటే అసలు అంత రేంజ్కి ఎదిగింది అంటే దానికి చాలా గర్వంగా ఉందని చెప్పి ఒక ట్వీట్ వేశారు విజయ్ మాల్యా. సో ఇప్పుడు నేను అది కూడా డిస్కషన్ లేదు. రీసెంట్గా మనకు 2025లో మెన్ టైటిల్ కొట్టడం, అదేవిధంగా 2025, 2026 ఉమెన్స్ 2 టైటిల్స్ తీసుకురావడం వల్ల ఇంత పెరిగిందేమో అని నా ఎక్స్పెక్టేషన్. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి 2026లో మనకి ఐపీఎల్లో కొన్ని చేంజెస్ వచ్చినాయి, రూల్స్ అనుకోండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ రూల్ ఏంటంటే మనందరికీ తెలుసు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంటే దానికి ముందుగా జస్ట్ ఒక ఇరు టీమ్స్ అంటే ఏ టీమ్స్ ఆడుతున్నాయో ఆ టీమ్స్ రెండు కూడా ఒక ప్రాక్టీస్ సెషన్లా ఉంటుంది. అక్కడ ఒక 2 నెట్స్ వేస్తారు. నెట్స్ వేసినప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసినప్పుడు లైక్ వాళ్ళు లైక్ ప్రాక్టీస్ చేస్తూ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బీసీసీఐ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎవరైతే లైక్ బిఫోర్ మ్యాచ్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి నెట్ ప్రాక్టీస్ సెషన్స్ ఉండకూడదు, దాన్ని ఎలిమినేటెడ్ చేశారు. అదేవిధంగా ఎవరైతే ఆ పర్సన్స్ అంటే ప్లే చేస్తారో అక్కడ వాళ్ళు కూడా ప్రాపర్గా డ్రెస్ అనేది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఇంకో పాయింట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, ప్రాక్టీస్ సెషన్లో కూడా 2 నెట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఒకటి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ ఆర్సీబీ 2 మ్యాచ్లు అంటే 2 కలిపి అక్కడ మ్యాచ్ ఆడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్సీబీకి సపరేట్గా, సన్ రైజర్స్ సపరేట్గా 2 సపరేట్ నెట్లు ఇస్తారు. బై ఛాన్స్ ఒక మ్యాచ్ అంటే ఒక జట్టు ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతే అది ఖాళీగా ఉందని చెప్పి వీళ్ళు వెళ్ళి అక్కడ ఆడకూడదు, ఎందుకంటే అది వాళ్ళకి కేటాయించింది కాబట్టి వాళ్ళు మాత్రమే ఆడాలి అన్న పాయింట్ ఆఫ్లో సపరేట్గా ఇచ్చింది. ఇది ప్రాక్టీస్ మ్యాచ్ అంటే ఆట ఆడే రోజు కాదు, ఇది ప్రాక్టీస్ సమయంలో. ఎందుకంటే ఆట ఆడే రోజు ఎటువంటి నెట్ ప్రాక్టీస్ అనేది ఆ యొక్క పిచ్ మీన్స్ ఆ యొక్క గ్రౌండ్ జరగదు, దాన్ని రిమూవ్ చేస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి కుటుంబ సభ్యులు అంటే ఫ్రెండ్స్ తెలుసు కదా మనకి, వైఫ్ అని గర్ల్ ఫ్రెండ్ అని. రీసెంట్గా ఏమవుతుందంటే ఈ యొక్క ఏదైతే ట్రావెలింగ్ బస్ ఉందో దాంట్లో అంటే లైక్ క్రికెట్ టీం ట్రావెల్ చేస్తారు కదా, అంటే ఐపీఎల్ టీం, వాళ్ళ జట్లో ఆ బస్సులో వాళ్ళు కూడా తీసుకువెళ్ళే వాళ్ళు ఏమో మేబీ. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ యొక్క బస్సులో వెళ్ళకూడదు. అదేవిధంగా ఒక ఐపీఎల్ ఆడే పర్సన్ అంటే క్రికెటర్ తన సొంత వాహనంలో మ్యాచ్కి రాకూడదు.
ఏదైతే లైక్ యొక్క యాజమాన్యం దట్ మీన్స్ టీమ్ కేటాయిస్తుందో బస్సు, ఆ బస్సులో మాత్రమే వాళ్ళు ప్రయాణించాలనేది కొత్త రూల్. అంటే బస్సులో కొత్త వాళ్ళని ఎక్కించకూడదు, అదేవిధంగా ఈ పర్సన్ ఆ బస్సులో కాకుండా తన సొంత వాహనంలో అక్కడికి రాకూడదు. ఇది రెండో పాయింట్. దీంట్లో మూడో పాయింట్ ఏంటంటే ప్రజెంటేషన్ అండ్ డ్రెస్ కోడ్ నెంబర్. అంటే దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇలాంటి అంటే ఇస్తారు కదా మ్యాచ్ అయిపోయిన వెంటనే, లైక్ ఎక్కువ వికెట్ తీసినందుకు లేకపోతే ఈ టైప్ ఆఫ్ గిఫ్ట్స్ అనేది ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ మ్యాచ్. ఆ టైంలో ఏం చేస్తారంటే లైక్ ఆటగాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లైక్ ఏ షార్ట్స్ కానీ లేకపోతే స్లీవ్లెస్ బనీన్స్ కానీ ఇలా వేసుకుని డైరెక్ట్గా స్లిప్పర్స్ వేసుకుని డైరెక్ట్గా మనకి ప్రజెంటేషన్ అంటే అవార్డు తీసుకుంటూ వచ్చేస్తారు. అవార్డు తీసుకుని వచ్చేసి దాన్ని అవార్డు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ యొక్క కొత్త రూల్ ఏంటంటే ఎవరైతే లైక్ ఆ మ్యాచ్ లైక్ అవార్డు తీసుకుంటూ వస్తున్నారో వాళ్ళు స్లిప్పర్స్, స్లీవ్లెస్ అండ్ షార్ట్స్ అనేది వేసుకురాకూడదు. ఏదైతే టీమ్ యాజమాన్యం కేటాయించిందో ఆ డ్రెస్ అంటే డ్రెస్ కోడ్, ఇట్ మీన్స్ ప్యాంట్ అండ్ టీ షర్ట్, షూస్, దాంతోనే వచ్చి వాళ్ళు అవార్డు తీసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని రిమూవ్ చేయాలనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే సెకండ్ దాంట్లోనే రెండో పాయింట్ ఏంటంటే జెర్సీ నెంబర్స్. అంటే మనకు తెలుసు రీసెంట్గా లైక్ ఆర్సీబీ టీమ్ మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్లో అందరూ కూడా 11 అనే జెర్సీ నెంబర్ యూజ్ చేశారు. అంటే అదొక అంటే చనిపోయారు కదా స్టాంప్ ప్యాడ్, దానికి లైక్ నిదర్శనం తెలుపుతూ వాళ్ళు 11 జెర్సీ నెంబర్ని వాళ్ళు అందరూ కూడా యూజ్ చేశారు. సో అలాంటి జెర్సీ నెంబర్లు ఏదైనా చేంజ్ చేయాలంటే బిఫోర్ బీసీసీఐకి 24 hours బిఫోర్గా మనం ప్రియార్గా ఇన్ఫార్మ్ చేయాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా దాన్ని వేస్తే లైక్ అంటే యూజ్ చేసినా లేకపోతే ప్రజెంటేషన్ తీసుకునేటప్పుడు షార్ట్స్ కానీ లైక్ స్లీవ్లెస్ బనీన్ కానీ లైక్ స్లిప్పర్స్తో కానీ వెళ్తే ఫస్ట్ టైం వాళ్ళని జస్ట్ ఒక వార్నింగ్ కింద కన్సిడర్ చేసి వాళ్ళు లైక్ చేస్తారు. అదే సెకండ్ టైం రిపీట్ అయితే వాళ్ళకి భారీ మొత్తం మ్యాచ్ ఫీజులో రిమూవ్ చేస్తారనమాట. సో ఇది ఆటగాళ్ళకు వచ్చిన కొత్త 3 రూల్స్. ఇది కాకుండా 4వ రూల్ ఏంటంటే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అని అందరికీ తెలుసు. ఆరెంజ్ క్యాప్ అనేది మన బ్యాట్మెన్కి అంటే బ్యాటింగ్ చేసే పర్సన్స్కి ఇచ్చేది. అదేవిధంగా పర్పుల్ క్యాప్ అనేది ఎక్కువ వికెట్స్ తీసిన పర్సన్స్కి ఇచ్చేది. ఇది మన అందరికీ తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరైతే సాధిస్తారో వాళ్ళు ఏంటంటే ఆ పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ అనేది ధరించట్లేదు ఎక్కడ గ్రౌండ్లో. ఎందుకు అంటే లైక్ బ్రాండ్ అంబాసిడర్స్ కానీ లేకపోతే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకొని దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క జెర్సీ నెంబర్స్ లేకపోతే వాళ్ళ యొక్క క్యాప్స్ ఇలాంటి ధరించడం వల్ల ఏమవుతుందంటే లైక్ దీన్ని లైక్ షూట్ చేయడం కష్టమవుతుంది ఎవరికి, వీడియోగ్రాఫర్ల వీళ్ళకి. ఎందుకంటే దీనికోసం సపరేట్ అమౌంట్ ఇస్తున్నారు. సపరేట్గా ఆరెంజ్ క్యాప్ వచ్చిన సపరేట్ అమౌంట్, పర్పుల్ క్యాప్ వచ్చిన సపరేట్ అమౌంట్ ఇస్తున్నారు. సో ఈ అమౌంట్కి వాళ్ళు ఏంటంటే మినిమం ఒక మ్యాచ్లో 2 ఓవర్లు ఎవరైతే ఈ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఉన్న ఓనర్స్ మినిమం 2 hours అనేది ధరించాలి, మ్యాండేటరీ. అలా ధరించకపోతే కనుక వీళ్ళు కూడా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇది ఫైనల్గా నాకు తెలిసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు టాపిక్. నాకు తెలిసి దీంట్లో నేను తప్పులు కానీ లేకపోతే మీకేదైనా అర్థం కాకపోతే మళ్ళీ దీని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ వీడియోస్ నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీ ఐపీఎల్ లవర్స్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈరోజుతో. అందరూ కూడా చాలా ఐపీఎల్ ఫేవర్లో ఉంటారు. ఎవరైతే ఐపీఎల్ లవర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఆర్సీబీ ఫ్యాన్స్ ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళ యొక్క టీంని ఒక రేంజ్లో పెట్టినటువంటి విరాట్ కోహ్లీని మేబీ లాస్ట్ సిరీస్ అవ్వచ్చు లేకపోతే నెక్స్ట్ సీజన్ ఆడొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బ్రాండ్ వాల్యూ 16,000 కోట్లు వచ్చింది అంటే డెఫినెట్గా అది వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ వల్ల మాత్రమే డెఫినెట్గా నేనైతే యాక్సెప్ట్ చేయగలను. కాదు అంటే కనుక డెఫినెట్గా మీ అందరూ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, క్రాంతి సెటి.